శ్రీకాళహస్తి ప్రజాగళం సభ విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు యువత కార్యనిర్వహణ కార్యదర్శి బొల్లంపల్లి రాజ్కుమార్ చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిగా గెలుపు తథ్యమని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల కుటుంబంకి ఒక విన్నత విలువ, గౌరవం ఉన్నాయని తెలియజేశారు. బొల్లంపల్లి రాజ్కుమార్ 2014 నుంచి 2019 వరకు ఏర్పేడు మండలం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. తండ్రి బి చంద్రశేఖర్ నాయుడు పల్లం పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. అలాగే WWUA అధ్యక్షులుగా సేవలు అందించారని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పల్లంపేట పంచాయతీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం పార్టీ కార్యక్రమాల గురించి ప్రసంగించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ప్రకటించినందుకు అతనికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారికి, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి ప్రజాగళం సభను విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాళహస్తి నియోజకవర్గానికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సహకారంతో ఐఐటి, ఐసర్ ఎన్నో విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సహకారంతో మా గ్రామం నందు సీసీ రోడ్లు, చెరువు పూడికి తీయుడ, చెక్ డ్యాములు అంటూ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 కార్యక్రమం వల్ల ప్రతి ఇంటికి చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కన్నా ఈ టైం ఎక్కువ మంది ఆలోచనతో ఈసారి చంద్రబాబు నాయుడు గెలిపించాలని చాలామంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనే, ప్రజలైతేనేమి చాలా ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని, కాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసి మన రాష్ట్రానికి, మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందే విధంగా తీసుకురావాలని ప్రజలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఎటువంటి తప్పు చేయకపోయినా 52 రోజులు జైల్లో పెట్టడం చాలా దారుణం. ఎందుకంటే ఐఐటిని తీసుకొచ్చింది ఆయనే. ఐటీ విద్యార్థులు ఎంతో బాధతో అతని కోసం రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారు. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో లేకపోవడం దురదృష్టకరం. అతను తీసుకొచ్చిన ఐఐటి పరిశ్రమలో ఈరోజు ప్రజలు ఎంతో ఆనందంగా, ఐటీ విద్యార్థులు ఆనందంగా ఉన్నారు. పింఛన్లు పంపిణీ విషయంలో అధికార పార్టీ అబద్ధాలు, ప్రలోభాలు చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల కోర్టు ఉల్లంఘన ఉన్నందువలన పింఛన్లు ఆపినారని ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నాయి. అది ఎటువంటి అవాస్తవం. ప్రతి ఒక్కరూ సచివాలయం దగ్గరికి వెళ్ళి పింఛన్లు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మేము ప్రతి ఇంటికి వెళ్తే సూపర్ 6 గురించి చెప్పేటప్పుడు ఈ పింఛన్ల గురించి మీరు సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలని మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు 5వ తేదీ లోపల ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేయాలని తెలియజేయడం జరిగింది. కాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల ఫ్యామిలీ అంటే ఒక గుర్తింపు ఉన్నటువంటి ఫ్యామిలీ. ఇప్పుడున్నటువంటి అరాచకమైనటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా కాకుండా అభివృద్ధి అంటే మారుపేరుగా బొజ్జల కుటుంబం ఎమ్మెల్యే సేవ చేసింది కాళహస్తి నియోజకవర్గానికి. అదేవిధంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అయితేనేమి, వారి సతీమణి రుస్తమ్మ గారు ఇప్పటి వరకు దాదాపుగా 80,000 కుటుంబాలను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి అతను అత్యధిక మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా నడపాలని కోరుకుంటున్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై సుధీర్ రెడ్డి.